మహిళలకి ముఖ్యంగా మీటింగ్ అనేది చాలా తక్కువగా పెడతారు, మహిళలనే చాలా తక్కువ చేసి చూస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మహిళలే ముందు, తర్వాతే మిగతాది అనే నానుడు మాత్రం తీసుకొచ్చారు. అందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మేము హ్యాట్సాప్ చెప్తాం. ప్రతి పథకాన్ని కూడా ఆయన మహిళల పార్టీ ఇస్తున్నారు. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలంటే చదువు. ఇదివరకు చదువుకోవాలి అంటే చాలా ఇబ్బందులు పడి భర్త తాగేసి వచ్చి ఏమీ లేకపోయినా చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. కానీ ఈ రోజున మహిళలు ఏం చెప్తున్నారంటే, భర్త తాగేసి వచ్చి నా దగ్గర డబ్బుల్లో ఫీజు కట్టాలంటే నువ్వు కట్టాల్సిన అవసరం లేదు, మాకు మా అన్న ఉన్నాడు, మా అన్న ఇస్తాడు, మా పిల్లల్ని నేను చదివించుకుంటాను అని ధైర్యంగా ఉన్నారు. పిల్లలైతే పిల్లలకి నాయకులు అనేది ఇదివరకు కాలంలో నాకు తెలిసి ఎవరికి తెలియదు. మీ సీఎం ఎవరు అని అంటే స్కూల్లో చదువుకునేటప్పుడు వాళ్ళ టీచర్స్ చెప్తేనే తెలిసేది. కానీ ఇప్పుడు మీ పిల్లలకి మీ సీఎం ఎవరు అని అంటే సీఎం కాదు, మా మామ, మా జగన్ మామ మమ్మల్ని చదివిస్తున్నాడు అని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి అంటే చాలా కష్టం. కాన్వెంట్కి వెళ్ళే స్కూల్లో పిల్లల్ని చూడాలంటే, ఎందుకంటే అది నిజంగా నేను అనుభవించా. చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు చదువుకోవాలి అంటే కాన్వెంట్కి వెళ్ళే పిల్లల్ని చూసి అబ్బా మేము కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే భలే ఉండేది కదా, మేము కూడా గొప్ప గొప్ప చదువులు చదువుకొని గొప్ప ఉద్యోగాల్లో ఉండం అని అనుకునేవాళ్ళు. అలా చూసి బాధపడే పిల్లలు ఎంతోమంది ఉన్నారు. ఈ రోజున గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టి ఆ బాధ అనేది పిల్లలకు తీసేసి, మొన్న కూడా యుఎస్ వెళ్ళడానికి చదువుకొని ఇంగ్లీష్ చక్కగా మాట్లాడేంత గొప్ప స్థాయికి ఎదిగేలా చేశారంటే ఆ ఘనత ఒక్క సీఎం జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుద్దని చెప్తున్నాను. స్కూళ్ళల్లో సినిమా థియేటర్లలో హౌస్ఫుల్ అని బోర్డు పెడతారు, అది ఇంకెక్కడ ఉండదు. కానీ గవర్నమెంట్ స్కూళ్ళకి సీట్లు లేవు, హౌస్ఫుల్ అయిపోయింది, ఇక ఎవరు రావద్దు, మీరు ఎంత ఎమ్మెల్యేను మినిస్టర్లు పర్మిషన్ తీసుకొచ్చినా కానీ ఇక్కడ సీట్లు లేవు అని ఒకే ఒక్క బోర్డు ఈ రోజు గవర్నమెంట్ స్కూళ్ళకి పెడుతున్నారు. ఆ ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డి గారిది. అంత గొప్ప ఘనత అనమాట. పిల్లలు చదువుకోవడానికి ఈరోజు నేటి బాలలే రేపటి పౌరులు అనేది ఖచ్చితంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. పిల్లలు చదువుకునేటప్పుడు కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా చక్కగా స్కూళ్ళని కాన్వెంట్ స్కూళ్ళ కన్నా కూడా గొప్పగా తీర్చిదిద్దారు. నాడు నేడు చూసుకుంటే ఆ స్కూళ్ళు చాలా చక్కగా కనిపిస్తాయి. పిల్లలు ఎంత అద్భుతంగా చదువుతున్నారు, వాళ్ళు మాట్లాడుతుంటే తల్లిదండ్రి వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. అబ్బా నా పిల్లలు ఇంత చక్కగా చదువుతున్నారు, ఇంత చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, ఆనందం వాళ్ళ తల్లిదండ్రుల మొహాలు చూస్తే మనకు అర్థమవుద్ది. ఆ సంతోషంలో కనపడేది వాళ్ళు కాదు, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తున్నారు. అంత గొప్ప ఘనత. మహిళలకు ఇంత ప్రాధాన్యతని ఇచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మేము నిత్యం పోరాడతాము, ఆయన వెనకాల ఉంటాం, ఎప్పటికీ ఆయన సీఎంగా ఉండాలని మా మహిళలందరూ కోరుకుంటాం. థ్యాంక్ యూ సీఎం.